మంచిది. దేవునికి మహిమ కలుగుగాక. యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నా ఛానల్ మీరు చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచిది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. శ్రమ ధ్యానాల యొక్క కూడికలో 14వ దినం ఇది. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. చాలా ప్రభువైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడుతున్నటువంటి రాత్రి వాళ్ళు ఒక పస్కా విందుని ఏర్పాటు చేసి ఉన్నారు. బల్లారాధనగా సిద్ధపాటు చేసి 12 మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఈ రీతిలో బోధిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరిచాడంటే, మరొకసారి చదవమ్మ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. మరొకసారి మైక్లో చదువు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరుస్తున్నటువంటి మాట. ఆయన యేసుక్రీస్తు తెలియపరుస్తున్నటువంటి మాట, నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడని ముందుగానే చెప్పాడు. 12 మంది శిష్యులు వరుసగా కూర్చొని ఉన్నారు. వరుసగా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియపరుస్తున్నటువంటి మాట, పాత్రలో చెయ్యి వేసేవాడే నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. పాత్రలో చెయ్యి వేసేవాడే. 12 మంది ఆడ కూర్చొని ఉన్నారు. ఈ 12 మందిలో యేసు ప్రభు అందరి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. నా పాత్రలో చెయ్యి వేసేవాడే నన్ను అప్పగించబోతున్నాడు. ఇది 2024 సంవత్సరాల క్రితం జరిగిన మాట. ఈరోజు మనం ఈ మాటను మనం ధ్యానం చేసుకోగలిగితే, ఈరోజు ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఈ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే పెద్ద విశేషం ఉంది ఇందులో. బల్లారాధనలో నాతో పాటు పాత్రలోని చెయ్యి వేసేవాడే నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. మన మొదటి ఆదివారము బల్లారాధన కార్యక్రమం ఉంది. మనకి మొదటి ఆదివారం బల్లారాధనలో మనం పాల్గొంటాం. బల్లారాధనలో పాల్గొని ఆయన శరీరాన్ని పుచ్చుకుంటాం, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటాం, ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన రక్తాన్ని తీసుకొని త్రాగి లారా మరలా ఆయన్ని మనము అప్పగిస్తూ ఉంటాం. ఆనాటి కాలంలో ఆ పాత్రలో చేయి వేసినటువంటి వాడు ఎవరికి అప్పగించాడు పిల్లారా? ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించి ఉంటాడమ్మా? భద్రుతులు, ప్రధాన యాజకులకి. యేసుక్రీస్తు పట్టిస్తే నీకు 32 నాణ్యాలు ఇస్తాము అని ఒప్పందం అయిపోయింది. 33 నాణ్యాలు ఇస్తామని ఒప్పందం అయిపోయింది.
అమ్ముడుపోయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు బల్ల యొద్ద కూర్చొని ఉన్నాడు. ఎక్కడంట? ఏమండి? నాణ్యాలకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరే, బల్ల దగ్గరే కూర్చొని ఉన్నాడు. నువ్వెవరికి అమ్ముడిపోతున్నావు ఈ రాత్రి? నువ్వు ఆలోచించే. దేనికి అమ్ముడిపోతున్నావు? ఆ రోజు దేవుని యొక్క ప్రాణముకి 33 నాణ్యాలు. ఈరోజు నువ్వు దేనికి అమ్ముడిపోతున్నావు? ఎంతకు అమ్ముడిపోతున్నావు? ఆలోచించే. దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని శరీరం అని తెలిసి, దేవుని రక్తం అని తెలిసి, నువ్వు దేవుని శరీరం పుంజుకుంటూ, ఆయన రక్తాన్ని పుంజుకుంటూ అమ్మి వేస్తున్నావు. ఆయన్ని పట్టిస్తున్నావు. ఆయన్ని పట్టిస్తున్నటువంటి నీకు పశ్చాత్తాపము లేకుండా పోతూ ఉన్నది. నేను ఎప్పుడు పట్టించానయ్యా? యేసు నేను ఎప్పుడు పట్టించాను? నేను అప్పుడు లేను కదా. ఇది ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం జరిగింది కదా. ఇప్పుడు చెబుతున్నావేంటి? ఈ రాత్రి చెబుతున్నావేంటి అని నీకు ఆలోచన వస్తే, ఆనాడు ఆయన్ని ప్రాణాన్ని పట్టించడానికి వాళ్ళు చేసిన పని ఈ రోజు నువ్వు ప్రతి విషయంలో ఆయన్ని పట్టిస్తూనే ఉన్నావు. ప్రతి దాంట్లో ఆయన్ని పట్టిస్తూనే ఉన్నావు. పిల్లారా, ఆయన శరీరంలో నువ్వు ఆయన శరీరాన్ని పుచ్చుకుంటున్నావు, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నావు. ప్రతిదీ అపరాధముగానే పఠిస్తూ ఉన్నావు. అపరాధముగానే పఠిస్తూ ఉన్నావు. ఆ పనినిమంతా అన్నాడు, నా పాత్రలను చేవేసేవాడే నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. పక్కనున్న వాళ్ళకి కలవరం కలిగింది, కలవరం వచ్చేసింది, భయం వచ్చేసింది, తెలిసిపోయింది. కింద మాట చదువు 24వ వచనం. చూడు, మనిషి కుమారుడు గురించి మైకులో చదువమ్మా. మొదటి 23 నుంచి చదువు, అర్థమైంది. ఆయన నాతో కూడా పాత్రలలో చెయ్యి ఉంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. చాలమ్మా. చూడండి, ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషుడికి శ్రమ అంట. శ్రమ. యూదా ఇస్కరియోతు ఒక్కసారి అప్పగించాడు యేసు ప్రభుని. యూదా ఇస్కరియోతు లాంటి నువ్వు ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు యేసు ప్రభుని? ఎన్నిసార్లు అప్పగిస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించే. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, ఆయన పాత్రలో నువ్వు చేయి వేస్తూ ఉన్నావు, ఆయన శరీరాన్ని పుచ్చుకుంటూ ఉన్నావు, ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నావు, కానీ ఆయన అప్పగిస్తూ ఉన్నావు. దేంట్లో అప్పగిస్తున్నావు తెలుసా? మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశం ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉండేయండి. ప్రజెన్స్, నీ ప్రజెంట్ ద్వారా దేవుని సన్నిధికి నువ్వు ప్రజెంట్ అయ్యే దాని ద్వారా నువ్వు అప్పగిస్తూ ఉన్నావు. ఒక్క సెకండ్ లేట్ అయినా, ఒక్క నిమిషం లేట్ అయినా దేవుని సన్నిధికి దేవుణ్ణి అవమానపరిచినట్టే, అప్పగించినట్టే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచనల ద్వారా, ఉద్దేశముల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, అన్నిటి ద్వారా ఆయన అప్పగిస్తూ ఉన్నాం. ఆయన పాత్రలో చేస్తూ
ఆయన శరీరము తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతూ ఆయన్ని అప్పగిస్తూ ఉన్నావు. ముందుగానే ప్లాన్ వేస్తాం. మనం ఏదైనా అవసరత మనకు కావాలంటే ముందుగానే ప్లాన్ వేస్తాం. ప్లాన్ వేసుకుంటాం, తప్పులేదు. ఊహా జ్ఞానం తప్పులేదు. కానీ అది క్రమబద్ధమైనటువంటి ప్లాన్గా ఉండాలా. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్లాన్గా ఉండాలా. అది దేవునికి అనుకూలమైనటువంటి ప్లాన్గా ఉండాలి. పిల్లల చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పిల్లరా, ఏలియాని తీసుకుంటే ఏలియా సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆహారానికి సిద్ధపాటు కలిగి తన బుడ్డిలో కొంచెమే నూనె, తన తొట్టిలో కొద్దిగా పిండి ఉందని తెలిసి ఆమె తన కుమారుడు తిని అప్పం వేసుకొని తిని ఆ పూట చనిపోవాలని డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ప్లాన్ వేసుకొని ఉన్నారు. ఏమండి, ఏం ప్లాన్ అది? ఈ పూట నేను తిని, నా కుమారుడు నేను తిని చనిపోతే చాలు, రేపటి సంగతి నాకు అనవసరం అన్నట్టుగా వాళ్ళు ప్లాన్లో ఉండారు. పాపం ఇలా లటక్కని ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు ఇంట్లోకి. ఏలియా వచ్చినప్పుడు ఏలియా అడుగుతున్నాడు, అమ్మా నాకు బహుగా ఆకలిగా ఉంది, ఒక అప్పం వేసుకొని రా అన్నాడు. వేసుకొని రామంటే ఆమె ప్లాన్ ఏంటి? తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, బుడ్డిలో నూనె కొద్దిగా ఉన్నది, ఈ అప్పం నేను నా కుమారుడు తిని చనిపోదాం, రేపటి సంగతి తర్వాత అన్నట్టు ఈ ప్లాన్లో ఉంటే లటక్కన మధ్యలో వచ్చేసి ఏం చేశాడు? అప్పు వేసుకురా అన్నాడు. వేసుకురామన్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను అప్పం వేసుకొని రమ్మన్నావు, పర్వాలేదు, కానీ తొట్టులో గుప్పిడి పిండి మాత్రమే ఉన్నది, బుడ్డిలో నూనె కొంచెం మాత్రమే ఉన్నది. అయ్యా ఈ అప్పం వేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోవాలని మేము నిర్ణయించుకున్నాము, కానీ మధ్యలో నువ్వు వచ్చి అప్పం తీసుకురామంటున్నావు, మరి అది ఒక్కటే వచ్చింది. అయినప్పటికీ మేము ఎడితిరిగి రేపైనా చనిపోవాల్సిందే కాబట్టి ఈరోజే చనిపోతాం, మేము నీకు ఇస్తాం, నువ్వు తిని హ్యాపీగా ఉండు కోటికి అని చెప్పి ఎంతో సాక్రిఫై చేసుకున్నది. పిల్లారా, ఆ సారేపతి విధవరాలు ఎంతో సాక్రిఫై చేసుకుంది. రేపు ఎడితిరిగి నేను చచ్చిపోవాలా, నా కుమారుడు చచ్చిపోవాలా, అదే ఈరోజే చచ్చిపోతాం, నువ్వు తిను అని చెప్పి సాక్రిఫై చేసుకొని ఆయనకి ఆ పిండి తీసుకొని ఒక అప్పం వేసుకొచ్చి ఇచ్చింది. ఆ అప్పం తిన్నటువంటి ఆయన మరలా అడుగుతున్నాడు. ఏమని అడిగాడు తెలుసా? మరొకటి తీసుకొని రామని. ఆమె మరొకటి తేమంటున్నావయ్యా, ఇప్పుడు పిండే కదా ఉంది, కొద్దిగా నూనె కదా ఉంది, ఇది నీకేస్తే సరిపోయింది, ఇంకా రాదని చెప్పాను కదా, మరలా నువ్వు తినేందయ్యా, మరొకటి తీసుకురామంటున్నావు అని ఆమె అనుకోని మరీ చేయి పెట్టింది. పిల్లారా, మొదట ఎంత దొరికిందో మరలా అంతే దొరికింది. అరే ఇదేంటి మరలా వచ్చిందని అది చేసుకొని అప్పం కాల్చింది. ఆ బుడ్డి వచ్చినప్పుడు మొదటి నూనె ఎంత వచ్చిందో అలానే వచ్చింది. పిల్లారా, ఆశ్చర్యపోయింది. మరలా తేమన్నాడు ఆయన తిని, మరలా తీసుకొస్తే మరలా అట్ట దాదాపు 10 దాకా తెచ్చుండొచ్చు అనుకున్నాం.
10 అప్పాలు తిన్నాడు ఆయన, ఇంకా వస్తూనే ఉంది. ఆయన తింటూ ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? 3.5 సంవత్సరం ఈ భూమి మీద వర్షాలు పడవు, కరువు రాబోతుంది. ఈ 3.5 సంవత్సరం నీకు తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదు. ఆ రీతిలో ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ ప్లాన్ ఏం తెలుసా? ఒక్క అప్పం కోసమే ఆ ప్లాన్, ఒక్క రొట్టె కోసమే ఆ ప్లాన్ చేసుకుంది. కానీ దేవుడు ఆ ప్లాన్ ఏం చేశాడు? తిరగ రాశాడు. ఎంత రాశాడు? 3.5 సంవత్సరం ఎన్ని వేసినా కూడా తరగదంట. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కూడా నీ ప్లాన్ ఏందో తెలుసా? ఒక్క దినం దేవుని సన్నిధికి నువ్వు ఆబ్సెంట్ పెట్టి కావాలని పనికి వెళ్తావు, కావాలని ఎగ్గొడతావు, కడుపులో నొప్పి అంటావు, బాధ అంటావు, అదంటావు, ఇదంటావు. దేవుని సన్నిధిని ఒక్క దినం మిస్ చేసుకుంటే, ఏమండి, ఒక్క దినం నువ్వు మిస్ చేసుకుంటే ఎంత లాస్ అవుతున్నావు. ఒక్క దినం ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత పనుండా ఆ ఒక్క దినాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే వారం అంతా కూడా దేవుడు నీకు పని చూపిస్తాడు. హల్లెలూయా. నెల మొత్తం నీకు పని చూపిస్తాడు. హల్లెలూయా. సంవత్సరం మొత్తం కూడా నీకు పని చూపిస్తాడు. హల్లెలూయా. అదే ఆరోగ్యం కావచ్చు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకునేది నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకుండానే దేవుడు నిన్ను స్వస్థపరచవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే. ఆమె సాక్రిఫైస్ చేసుకుంది. ఒక్క అప్పం వేస్తే తిని నేను బ్రతుకుతానా, చచ్చిపోతాను కదా, ఈ ఒక్క అప్పం ఆయనకే ఇస్తే పోయింది కానీ సాక్రిఫైస్ చేసుకుంది. ఒక్కరోజు పని 2000 ఇస్తానన్నా, ఒక్కరోజు పనికి 2000 ఇస్తానన్నా, ఒక్కరోజు నేను దేవుని సన్నిధి మానుకుంటే ఎలా? నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధిని మానుకోకూడదని నువ్వు తీసుకోలేకపోతున్నావు తీర్మానం. ఇలా నువ్వు తీసుకోలేకపోతున్నావు తీర్మానం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాక పాత నిబంధన క్రొత్త నిబంధనలో చనిపోయిన వాళ్ళు క్రొత్త నిబంధనలు ఎంతమంది ఉంటారు? తిరిగి లేచినటువంటి వారు, చచ్చిపోయిన వారు లేచినటువంటి వారు. పాత నిబంధనలో ఎంతమంది ఉన్నారు? చచ్చిపోయి లేచినటువంటి వారు, చనిపోయిన వారు, లేవపడటం, లేపినటువంటి వాడు. దేవుడు పాత నిబంధనలు ఎంతమందిని లేపాడు? క్రొత్త నిబంధనలో చచ్చిపోయిన ఎంతమంది బ్రతికారు తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? పాత నిబంధనలో ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు తెలుసా? ఈ మాటలు మీకు తెలియదు. తెలుసుకోండి ఎంతమంది బ్రతికారో తెలుసుకోండి. పాత నిబంధనలో 2 కొడుకులు చచ్చిపోయారు పాత నిబంధనలో. మొదట కొడుకు సారేపతి ఎదవరా, గుర్తుపెట్టుకో. దైవజనుడిని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత దైవజనుడికి చేసినట్టు పరిచర్య నిమిత్తం దేవుడు ఆమె కుమారుడిని బ్రతికించాడు. హల్లెలూయా. ఆమె కుమారుడిని బ్రతికించాడు. ఆమె కుమారుడు చచ్చిపోయాడు. ఆమె కుమారుడు చచ్చిపోతే ఏలియా బ్రతికించాడు ఆమె కుమారుడిని. పాత నిబంధనలో యేసు ప్రభు రాకతలకే చనిపోయినటువంటి సారేపతి ఎదవరాల కుమారుడిని ఏలియా బ్రతికించాడు. ఏలియాకి పరిచర్య చేసింది ఆమె. దైవజనుని ఇంటికి ఆహ్వానించుకున్నాక, ఇంటికి వచ్చినాక దేవుని సేవకుడికి చేసిన పరిచర్య. ఈరోజు దేవుని సేవకుడికి నువ్వు మాట పెట్టలా, దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేయట్లా. దేవుని సంఘానికి రావటానికే నీకు ఎలా ఉందంటే కష్టంగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే నీకు లెక్కలేని స్థితిలో ఉండవు.
దేవుని సన్నిధి అంటే నీకు హీనముగా ఉన్నది. దేవుడు అంటేనే నీకు హీనముగా ఉంది. లోకం అంటే నీకు ఆశగా ఉంది. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలా. ఎవరు బాగు చేయలేరు. నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సారేపతి